అందరికీ నమస్కారం. నిన్న పెట్టినట్టున్న మన క్యాటెస్ట్ ఏపీ ఛానల్లో అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు శ్రీచరణికి అని. ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచారు కదా, అందులో శ్రీచరణి వచ్చి అద్భుతమైన బౌలింగ్ చేశారు. కడప జిల్లా అమ్మాయి, ఓకే, నల్లపరెడ్డి శ్రీచరణి. రెడ్డి సామాజిక వర్గం ఇంకేముంది, చంద్రబాబు నాయుడు దూరం పెడతాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఖమ్మంలో దగ్గర తీస్తాడని చెప్పేసి కంపు చేశారు. మరలా ఓపెన్ చేసి పెంట చేసి తెచ్చారు ఆ సాక్షిలో రిమైనింగ్ చోట్ల. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ప్రెసిడెంట్ కేసీఆర్ చిన్ని అండ్ కార్యదర్శి సతీష్ బాబు వీళ్ళు ఈరోజు ఏకంగా ఒక పెద్ద ప్రకటన అండ్ బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్లో రిజిస్టర్ చేసుకొని అసలు అంతా కూడా జై జయ ధ్వానాలు పలుకుతూ ఉండవల్లి మన సీఎం క్యాంప్ నివాసానికి తీసుకుని వచ్చారు. శ్రీచరణితో పాటు ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అండ్ మిథాలీరాజ్ మాజీ కెప్టెన్ ఆమె అండ్ లోకేష్ వీళ్ళంతా ఉన్నారు. ఇక చంద్రబాబు గారు నాకు బాగా నచ్చింది ఇదే, సొంత బిడ్డలా చూస్తాడండి. ఆయన కలవటానికి ఎవరైనా పిల్లలు వెళ్తే సొంత బిడ్డలాగే దగ్గర తీసుకుంటాడు మనిషి అయితే. అలా దగ్గర తీసుకొని బాగా ఇంకా గొప్పగా ఎదగాలమ్మని చెప్తూ నిన్ననే అన్న గ్రూప్ పంజాబ్ అని గ్రూప్ పంజాబ్ వచ్చేసింది. మరి అమ్మాయి డిఎస్పీ కోరుకుంటుందా? దీప్తి శర్మ ఉత్తరప్రదేశ్ డిఎస్పీ, శ్రీచరణి డిఎస్పీ అవుతుందా లేదన్నప్పుడు డిప్యూటీ కలెక్టర్ కోరుకుంటుందా అన్న దాని మీద బేస్ అయ్యి ఆ గ్రూప్ వన్ జాబ్ ఇవ్వచ్చు. బట్ గ్రూప్ వన్ జాబ్ ఆల్రెడీ ఆఫర్ చేశారు, ఖచ్చితంగా తీసుకుంటుంది, నో డౌట్. అమ్మాయి విషయాలు చిన్నదే. ఇక గ్రూప్ వన్ జాబ్తో పాటు ఇది నేను అసలు ఊహించాల, 2.5 కోట్ల రూపాయల డబ్బు, 2.5 కోట్లండి. ఇది ఇంకోటి అసలు ఊహించాల, 1000 సెంట్లు, సారీ క్షమించాలి అమ్మ బాబు, 1000 సెంట్లు 10 ఎకరాల పైన వచ్చింది. 1000 గజాలు అన్నప్పుడు అప్రాక్సిమేట్లీ 20 సెంట్లు పైనే. సెంట్కి 48 గజాలు, దెన్ 100కు 2 సెంట్లు వేసుకుందాం, 1000 గజాలు కదా, దెన్ 2 ఇది ఒక 10 20 అంటే 20 సెంట్ల 20 గజాలు, 20 సెంట్ల 20 గజాలు ఇప్పుడు అమ్మాయికి ఇచ్చింది. పెద్ద ఇల్లు పడింది, అసలు పెద్ద ప్యాలెసే పడింది. ఎక్కడ మళ్ళీ కడపలోనే, అది కూడా వాళ్ళ సొంతూరు కడప పక్కన పల్లెటూరు. కడప మెయిన్ సిటీలో ఆమెకి ఇప్పుడు 1000 గజాల స్థలం అలాట్ చేస్తారు. 2.5 కోట్ల డబ్బు ఇచ్చున్నారు, ప్రైజ్ మనీ కాదు, గిఫ్ట్ మనీ, రివార్డ్ అన్నట్టు. అండ్ గ్రూప్ వన్ జాబ్, ఇది అదృష్టం అంటే. మేబీ మీలో కొంతమంది అన్ఎంప్లాయీస్, కొంతమంది నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. బట్ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచినారు కదా ఫస్ట్ టైం, సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి ఈ రకంగా. ఇక్కడ మరలా ఈ అమ్మాయి కనుక ఖమ్మంలో అమ్మాయి కనుక అనేటైతే దీనిని భయంకరంగా భూతార్థంలో చూపించేవాళ్ళు నెగిటివ్గా, వాళ్ళ క్యాస్ట్ కాబట్టి ఇచ్చాడు అద్దని. ఇదే రెడ్డిస్ అమ్మాయి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను, ఈ క్యాస్ట్లు ఈ దరిద్రం అస్సలు నాకు నిజంగా తెలియదురా బాబు. ఈవెన్ నాకు డిగ్రీ అయిపోయేంత వరకు నాకు నిజంగా తెలియదు. ఆ తర్వాత మీడియాకి వచ్చాక మొత్తం తెలుసుకోవటం అంతేనే. ఈ వైసీపీ వచ్చాక అసలు క్యాస్ట్ పేరు తలవకుండా న్యూసే ఉండటం. ఇప్పుడు క్యాస్ట్ పేరు ఎత్తి ఎవడన్నా కనుక రాజకీయం చేద్దాం చూస్తే వాడు పైలాగా చేసేది కూటమి గవర్నమెంట్. మొత్తానికైతే నేను అనుకున్న దానికన్నా ఇంకా ఊహించినటువంటి భారీ గిఫ్టే ఇచ్చేసినట్లు లెక్క.